నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ పండుగలు 4 రోజులు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడున్న జనరేషన్కి మనకి ఇది ఒక పెద్ద పండుగ, ఎక్కువ సెలవులు వస్తాయి. సంక్రాంతి పండుగ సెలవులు ఇంతవరకు తెలుసు. కానీ కమింగ్ జనరేషన్కి కూడా మనం మన పండుగల ప్రాముఖ్యత గురించి తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడున్న జనరేషన్ కూడా కొన్ని పండుగల్ని ఫాలో అవ్వలేనటువంటి హెక్టిక్ లైఫ్లో మనం మన యొక్క సాంప్రదాయాన్ని, మన యొక్క ఆచార వ్యవహారాలని భవిష్యత్ తరాలకు అందించాలంటే ఖచ్చితంగా మనం ఈ పండుగలు ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాలి అనే విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విషయంపైనే మాట్లాడడానికి ముందుగా ఈ 4 రోజుల పండుగ అయినప్పటికీ భోగి పళ్ళు వేయటం, ఉదయాన్నే తలకి స్నానం చేయటం, భోగి మంటలు వేయటం, ఇవన్నీ కూడా చాలా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగల వ్యవహారాలు. సో దీని గురించి తెలుసుకుందాం. మనతో పాటు వంశీ గారు ఆస్ట్రాలజర్ ఉన్నారు. సో గాయత్రి జ్యోతిష్య కేంద్రం వ్యవస్థాపకులు, జ్యోతిష్య ఋషి, ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే. ఈ రోజుల్లో సంక్రాంతి వస్తుంది, సంక్రాంతికి ఎక్కువ సెలవులు వస్తాయి. ఇది ఈ కమింగ్ జనరేషన్కి తెలిసినటువంటి నాలెడ్జ్. సో ఇంతకుముందు అయితే అందరం ఉమ్మడి కుటుంబాలు కాబట్టి అమ్మమ్మ తాతయ్య ఉదయం లేపేసి భోగి పళ్ళు వేయటం, లేకపోతే మనం ఇలా కాదు ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఇవన్నీ కూడా నడిచేవి ఒక ప్రాసెస్గా. కానీ చాలా మిస్ అవుతున్నాం సార్. ఎందుకు భోగి పండుగ ఎందుకు మనం చేసుకోవాలి? ముందుగా మన టీవీ ప్రేక్షకులకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వేదానం సామవేదోస్మి మాసానం మార్గశీర్షోస్మి అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు మనకి ప్రతి పండగకి కూడా జ్యోతిష్యంతో ముడిపడి ఉంటుందన్నమాట. అంటే మనకి ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు కాబట్టి ఆయన తాలూకా ఆయనాన్ని, అంటే ఆయన తాలూకా ప్రవేశాన్ని బట్టి ఆయన ఏ రాసుల్లోకి వస్తున్నప్పుడు ఒక్కొక్క రాశిలోకి వచ్చేటప్పుడు ఆ రాశి నామాన్ని బట్టి సంక్రమణం అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో ఆ విధంగా మనకు ఆయనాలు 2 ఉంటాయి, ఒకటి ఉత్తరాయణము, దక్షిణాయనము. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ భోగి పండుగ అనేటువంటిది దక్షిణాయనం తాలూకా ఆఖరి రోజు అనమాట. ఎందుకు అంటే ఈ మార్గశీర్ష మాసం జనరల్గా విష్ణు భగవానుడికి సంబంధించిన మాసం కాబట్టి ఆ మాసంలో అందరూ కూడా విష్ణువుని పూజిస్తూ ఉంటారు. అయితే మనకి 12 రాసుల్లో సూర్యుడు సంక్రమించినప్పుడు 12 సంక్రాంతులు వస్తాయి. కానీ ప్రత్యేకంగా ధనుస్సు రాశిలోకి వచ్చేటప్పుడు మాత్రం ధనుష్ సంక్రమణము, అంటే దాన్నే ధనుర్మాసము అని చెప్పి కూడా మనం వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట. అయితే పర్టికులర్గా ఈ ధనుర్మాసం అంతా కూడా విష్ణువుని ఆరాధించడానికి, విష్ణువుని కొలవడానికి, విష్ణువుని సేవించడానికి ఉపదేశించినటువంటి మాసం అన్నమాట. ఈ మాసంలోనే గోదాదేవి కూడా సహజంగా ఆవిడ లక్ష్మీదేవి, విష్ణుజిత్తుల వారికి ఆవిడ జన్మించడం ద్వారా ఈ నెల రోజులు పాసురాలు అని చెప్పేసి అంటారనమాట. సో అవన్నీ చేస్తూ కూడా ఆవిడ ఆఖరి రోజైనటువంటి ధనుర్మాసం ఆఖరి రోజైనటువంటి ఈ భోగి రోజున ఆవిడ స్వామివారిని కళ్యాణం చేసుకొని ఆయనలో ఐక్యం అవ్వడం జరిగిందనమాట. సో దక్షిణాయనం ఆఖరి రోజు, ధనుర్మాసం ఆఖరి రోజు కూడా అవ్వడం వలన పాత నుంచి కొత్తకి వెళ్తున్నాం అనమాట. అంటే సూర్యుడు కూడా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ఆ రోజే మారుతారనమాట, అంటే ఆ మరుసటి రోజు మారుతారనమాట. సో మారినప్పుడు ఏంటవుతుందంటే పాతవి అన్నీ వదిలేసి కొత్తవి తెలుసుకోవాలి, కొత్తవి నేర్చుకోవాలి అనే ఆ క్రమంలోని ఉదయం లేవగానే ఈ భోగి మంటలు అని చెప్పి వేస్తూ ఉంటాం అనమాట. దీనికి ఏంటంటే ముందు 10-15 రోజుల నుంచి కూడా గ్రామాల్లో, అంటే పూర్వం అయితే ఒక రకంగా మా జనరేషన్ అదృష్టం అని చెప్పుకోవాలి, ఇప్పుడున్న జనరేషన్కి అవి కూడా తెలియవు. మా చిన్నప్పుడు అయితే 10-15 రోజుల ముందు నుంచి ఈ ఆవుల తాలూకా ప్యాడ్ ఉంటుంది కదా, దాన్ని చిన్న వీటిల్లో చేసి పిడకల్లా చేసి దండల్లా కట్టి ఇంట్లో ఉన్న పాత సామాన్లు అవన్నీ కూడా ఏమున్నాయో అవన్నీ కూడా తెల్లవారు 3 బ్రహ్మీ ముహూర్తంలో ఒక వీధి వాకిట్లో కానీ ఒక కూడల్లో కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పాత సామాన్లు ఇవన్నీ కూడా పెట్టి మంట వెలిగించి ఈ పిడకలు ఇవన్నీ కూడా అందులో వేసి దాని మీద కాచిన వేడి నీటితో స్నానం చేసేవారు. సో అదేంటంటే అక్కడ పర్టికులర్గా ఎప్పుడైనా అయిపోయి ఒక కొత్తది వస్తుంది అన్నప్పుడు ఆ కాలంలో కానీ ఋతువులో కానీ శక్తులు కానీ ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. సో దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం వచ్చేటప్పుడు ఆ రోజు ముఖ్యంగా చలి చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పి ఉదయాన్నే ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా చేయడం ద్వారా వాటి నుంచి వచ్చే ఆ స్మెల్స్ కానీ దాని ద్వారా కానీ చుట్టూ ఉన్న క్రిమికీటకాలు ఇవన్నీ కూడా, అంటే పొల్యూషన్ అవేమీ లేకుండా కూడా
చేసేవారు. దాని మీద మరిగిన నీటితోటి స్నానం చేసేవారు అన్నమాట. అంటే మీరు చెప్పినట్టు పాతది పోయి కొత్తది మన జీవితంలోకి వచ్చినప్పుడు నిజంగా అది ఒక వెలుగు. అంతే. అందుకని ఈ పండుగ ఇంత ప్రాముఖ్యత. కానీ మనం పాతది పోయి కొత్తది అంటే జనవరి 1 లేదంటే ఉగాది, వీటికి ఇస్తున్న ప్రయారిటీ మనం భోగి పండుగకి ఇవ్వలేకపోతున్నాం. బికాస్ కారణం తెలియకపోవటం అంటారు. అంటే దాని తాలూకా ఇంపార్టెన్స్, దాని తాలూకా ప్రాముఖ్యత తెలియకపోవడం. ఉగాది కూడా మీకు ఏమవుతుందంటే ఏప్రిల్ 14న రవి భగవానుడు మేషంలోకి వచ్చేటప్పుడు జరిగే పండుగ అనమాట అది. సో రవి ఎక్కడెక్కడ ఒక్కొక్క సంక్రమణలోకి వస్తున్నారు అంటే ముఖ్యంగా ఈ 4 ప్రదేశాల్లో వస్తారు. మేషంలోని, కర్కాటకంలోని, తులలోని, మకరంలోని. ఈ 4 కూడా చాలా పెద్ద పండుగలు అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకుంటే మనకు మకర సంక్రాంతి వస్తుంది, అక్కడ ఉగాది వస్తుంది అనమాట. సో అదేవిధంగా మిగతా 2 చోట్ల కూడా 2 పండుగలు వస్తాయి. అయితే ఇవి రాష్ట్రాలను బట్టి ఒక్కొక్కళ్ళు అమావాస్య నుంచి తీసుకొని ఒకళ్ళు చేస్తారు, పౌర్ణమి నుంచి తీసుకొని కొంతమంది చేస్తారు. అయితే మనకి ధనుర్మాసం అనేది మార్గశిర మాస పౌర్ణమి నుంచి పుష్యమాస పౌర్ణమి మధ్యలో వచ్చే డేస్ అనమాట. ఇవి భక్తికి చాలా ముఖ్యంగా దక్షిణాయనం అంతా కూడా ఏంటంటే భక్తికి సంబంధించిందే. అందుకే ఇక్కడ మీరు గమనించినట్లయితే శుభకార్యాలు అవి కూడా పెద్దగా జరపరు. అంత భక్తి, ఆధ్యాత్మికం. అదేవిధంగా మనం ఇప్పుడు అయ్యప్ప స్వాముల దీక్ష, ఈ విజయవాడ కనకదుర్గమ్మ వారి దీక్ష, ఇవన్నీ కూడా తీసుకుంటే మీకు ఈ మాసాల్లోనే స్టార్ట్ అవుతాయి. పర్టికులర్గా ఇవన్నీ కూడా భోగి రోజే ఎండ్ అవుతాయి. ఈవెన్ మనం అక్కడ కేరళలో మకర సంక్రాంతికి తీసుకున్నప్పుడు వాళ్ళు వెలిగించే దీపం కానీ ఇవన్నీ కూడా మకర సంక్రాంతి రోజు నుంచి తీస్తాం. అంటే వెలుగు అనమాట. సో జీవితాల్లోని కొత్తదనం వస్తుంది. అందుకని పాతను విడిచిపెట్టి కొత్త వైపు ప్రయాణించే మార్గం కాబట్టి దాన్ని భోగి పండుగ కింద మనం వ్యవహరిస్తాం అన్నమాట. సో మీరు చెప్పినట్టు పల్లెటూళ్ళలో అయితే కనుక అమ్మమ్మ, నానమ్మ లేకపోతే అమ్మలు వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి కల్చర్, ఉదయాన్నే ఇంత నలుగు పిండి రెడీ చేసేసి వేడి నీళ్ళు అక్కడ ఉంటాయి. తర్వాత వీధిలో ఆల్రెడీ అప్పటికే భోగి మంటలు వెలుగుతూ ఉంటాయి, చిన్నపిల్లల్ని లేపటం, ఇదంతా సూపర్. అసలు వింటాను కూడా భలేగా అనిపిస్తాం. ఎస్. ఇప్పుడు అనుకుంటారు రోజు మనం స్నానం చేస్తున్నాం కదా రకరకాల సోప్స్ తో, అది మళ్ళీ తలకు స్నానం చేస్తున్నాం కదా, ఇది పర్టికులర్ గా భోగి రోజు ఎందుకు చేయాలి అంటే భోగి రోజే ఎందుకు చేయాలి అంటే యాక్చువల్గా స్నానం చేసేటప్పుడు కూడా అంటే మనకి రథసప్తమి నాడు కానీ భోగి పండుగ నాడు కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జిల్లేడాకు తల మీద పెట్టుకొని దాని మీద రేగుపండు పెట్టుకొని స్నానం చేయమంటారు. సో జిల్లేడాకు ఏంటంటే సాధారణంగా సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన పత్రం అది. అదేవిధంగా రేగుపండుని సంస్కృతంలో ఆర్కా అని పిలుస్తారనమాట. ఆర్కా అంటే సూర్యుడికి ఉన్న మరో ఇంకో పేరు అనమాట. సో ఇదేమవుతుందంటే ఈ జిల్లేడాకు మనం తల మీద పెట్టుకొని చెప్తారు, కానీ యాక్చువల్గా జిల్లేడాకు మీద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వైట్ ఫేమ్ ఒకటి ఉంటుంది. సో అది కనుక మనం తడిపి ఒళ్ళంతా రుద్దుకొని చేసినట్లయితే, స్నానం చేసినట్లయితే ముఖ్యంగా చర్మానికి సంబంధించిన రోగాలు ఏవి కూడా రావు. సైంటిఫికల్ కూడా ఇది ప్రూవ్డ్ అనమాట. ముఖ్యంగా మనకి ఈ క్యాన్సర్, ముఖ్యంగా స్కిన్ క్యాన్సర్ ఇవి కనుక చూసినట్లయితే దానికి జ్యోతిష్యంలో రాహుగ్రహం అదేవిధంగా బుధుడు, ఈ 2 గ్రహాలు కనుక ఎఫ్లిక్ట్ అయితే మనకి స్కిన్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చేయడం వల్ల రేగుపండు తల మీద పెట్టుకోవడం వల్ల కూడా కారణం ఏంటి అంటే రేగుపండులో సూర్యుడికి సంబంధించిన శక్తి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ బ్రహ్మస్థానంలో మనం 2 పెట్టుకొని చేస్తామో ఇక్కడ నుంచి సుషుప్త నాళ్ళు అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. 7 నాళ్ళు ఉంటాయి. సో అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అనమాట. అందుకు ముఖ్యంగా రథసప్తమి రోజు, అదేవిధంగా భోగి రోజు, ఈ 2 కనుక పెట్టి చేసినట్లయితే ఆ ఏడాది అంతా కూడా వాళ్ళకి ఆరోగ్యంగా ఉండడానికి అసలు ప్రతిరోజు చేస్తే మంచిది. ఇప్పుడంటే డిటర్జెంట్లు ఇవన్నీ చాలా చాలా పౌడర్లు, సబ్బులు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ పేస్టుల్లో ఉప్పు ఇవన్నీ అంటున్నారు. ఒకప్పుడైతే మనం బొగ్గు, ఉప్పు, పందెం పుల్ల చక్కగా ఉండేది, ఎవరికి అసలు డెంటిస్ట్ ప్రాబ్లం కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల అంటే ఆ పాత దాన్ని అంతా వదిలేసి, ట్రెడిషన్ అంతా వదిలేసి కొత్త దానికి రావడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆ విధంగా మీరు చెప్పినట్టుగా నలుగు పిండి ఇవన్నీ పెట్టి స్నానం అవన్నీ చేసి కొత్త బట్టలు అవన్నీ వేసుకున్న తర్వాత సాయంత్రం వచ్చేటప్పటికి 12 సంవత్సరాల లోపు పిల్లలకి భోగిపళ్ళు పోయడం అనేటువంటిది ఆనవాయితీ. జనరల్గా ఏంటంటే చిన్నపిల్లలు కొంచెం అందంగా ముద్దుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి దిష్టి తగులుతుంది అనమాట. సో అందుకని చెప్పి సాయంత్రం పూట ఏం చేస్తారంటే వాళ్ళకి భోగిపళ్ళు అని చెప్పి సూర్యాస్తమయానికి అంటే ప్రదోషకాలం అని చెప్పేసి అంటారన్నమాట. మనకి సూర్యాస్తమం, సూర్యోదయం 2 కూడా చాలా ఇంపార్టెంట్. సూర్యాస్తమయంలో వచ్చే సమయాన్ని ప్రదోషకాలము అంటారు. సో ఆ కాలంలోని చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి మొత్తైదువులందరినీ పిలిచి ఈ పిల్లలకి ఈ రేగుపళ్ళు, బంతి పువ్వు రేకల కింద విడదీస్తారు. ఒక బంతి పువ్వును మాత్రమే అలా చేయాలి, మిగతా ఏ పువ్వు కూడా చేయడానికి వీల్లేదు. అలాగే బంతి పువ్వు కూడా పూజకు పనికిరాదు, బంతి పువ్వు అలంకరణకు మాత్రమే. ఓకే అండి, మరి అందరూ బంతి పువ్వు రెక్కలు వేస్తూ ఉంటాం, చేయకూడదు. అదే చెప్తున్నాను, చాలా మందికి తెలియదు. బంతి పువ్వు అలంకరణకు మాత్రమే, పూజకు పనికిరాదు. ఎందుకు అంటే బంతి రేకల్లోని క్రిములని, వైరస్ ని అరికట్టే శక్తి ఉందన్నమాట. అందుకు అవి అలంకరణలుగా గుమ్మాలకి, దేవుడి మందిరాలకి పెడతాం తప్ప పూజలో వాడడానికి మాత్రం వీల్లేదు. ఎందుకు గురుగారు వాడకూడదు అంటే అది
అక్కడ భగవంతుడు జనరల్గా ఏదైనా పూజ గది ఉందనుకోండి, అక్కడ యాక్చువల్గా పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో అక్కడికి ఏది వచ్చేది ఉండదు. అంటే యాక్చువల్గా మేము వాస్తులో హారస్ స్కానర్ పెట్టి చూపించినప్పుడు కూడా ఆంధ్రలోని దేవుడి గది కనీసం 90% రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే మీరు ఒకరోజు కాదు ఒకరోజు అక్కడ దీపం వెలిగించడమో, పూజ చేయడమో, పండగ కూర్చోవడం ఏదో చేస్తారు. సమ్ పాజిటివ్నెస్ అనేది అక్కడ ఉంటుంది. సో మిగతా ప్లేసెస్కి వచ్చేటప్పుడు అది కనిపించట్లేదు. సో అది వాస్తులో మేము చెప్తాం ఎలా దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి ఇవన్నీ. సో బ్యాక్ టు పాయింట్ వచ్చేటప్పుడు ఈ రేగుపళ్ళు, బంతి పువ్వులు, చిల్లర నాణ్యాలు, చాక్లెట్లు ఇవన్నీ కలిపి వచ్చిన ముత్తైదువులతోటి ఆ చిన్నపిల్లలు అయితే బాబు అయితే బాబు, పాప అయితే పాప, వాళ్ళ నెత్తి మీద ఇలా పెట్టి వంపుతారనమాట. సో ఇక్కడ తగిలించినప్పుడు ఆ చిన్నపిల్లలకి యాక్చువల్గా బ్రహ్మజ్ఞానం ఇది ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే జనరల్గా పుట్టేటప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే ఈ నోటి దగ్గర పీస్ తీసి ఇక్కడ క్లోజ్ చేస్తారు అని చెప్పి మనం చిన్నప్పుడు మనకు చెప్పేవారు. సో ఈ బ్రహ్మక్షేత్రంలో కనుక ఆ రేగుపండు కనుక తగిలితే అక్కడ ఆ ఏడాది లేదా రాబోయే కాలంలో వాళ్ళకి దిష్టి అది కూడా తగలకుండా ఉంటుంది అని చెప్పి చేస్తారు. సో చుట్టుపక్కల అంతమంది వచ్చినప్పుడు చిన్నపిల్లలకి తొందరగా వైరస్ కానీ ఏదైనా ఎఫెక్ట్ అయ్యేది ఉంటుంది కాబట్టి బంతి రేఖలు వేస్తారు. సో బంతి పువ్వులో సహజంగానే ఆ గుణాలు ఉన్నాయి. వైరస్ని కానీ క్రిమికీటకాలను కానీ దగ్గరికి రానివ్వు. అందుకే అవి చాలా రోజులు ఎండిపోయిన తర్వాత కూడా దాని తాలూకా వర్క్ అది చేస్తూనే ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే ఈ చిల్లర ఇవన్నీ కూడా చిన్నపిల్లలు అందరూ వస్తారు, సరదాగా ఉంటారు కదా అనే ఉద్దేశంతో ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. ఇప్పుడు ప్రతిదీ ఒక ఈవెంట్ ఫోటోషూట్ లాగా అయిపోతుంది, కానీ ఈ రీజన్స్ సైంటిఫిక్ రీజన్స్ అనేవి చాలా వరకు తెలియటం లేదు. కాబట్టి సో దాన్ని ఏ టైంలో మనం చేయాలి, ఏదో భోగిపళ్ళు వేయాలంటే దానికి ఒక టైము, అవన్నీ కూడా చాలా వరకు చాలా మందికి తెలియటం లేదు. బట్ మీరు చెప్పినట్టు సో ఇంత రీజన్ ఉందన్నమాట. భోగి పండుగ అని కాదు, ఎంత కాదు ఉందమ్మా. ఎస్ అండి. సో అందుకని భోగి అనేది మస్ట్గా మనం ఫాలో అవ్వాల్సినటువంటి విధానం అన్ని కూడా ప్రాసెస్గా వెళ్ళిపోవాలండి. ఖచ్చితంగా చేయాల్సిందేనమ్మా. ఏడాదికి ఒకసారి చేసేది, దానికి సమయం లేదనో మరోటనో కాకుండా ఇది పట్టణాల్లో చేసేది కూడా కాదు. జనరల్గా అవకాశం అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఇంకా భోగి మంటలు వేసిన తర్వాత వేసే ముగ్గు కూడా ఇప్పుడు అంటే అంత కెమికల్స్ వచ్చేస్తున్నాయి. అప్పట్లో ఏంటంటే మనం ఈ వరిపిండి, బియ్యం పిండి వీటితో వేస్తే ఆ పిచ్చుకలు, చిలకలు అవి వచ్చి తినేవి. ఆ వీధులు అవన్నీ కూడా అప్పట్లో రోడ్లు అవి కాదు, మెట్రో రోడ్లే కాబట్టి చక్కగా ఆవు పేడతోటి వాటితోటి అంతా అలికి అవన్నీ వేసి ఆ గొబ్బెమ్మలు పెట్టి ఆ ట్రెడిషన్ అనమాట అదంతా. అలా అదే విధంగా అక్కడ బసవనలు వస్తారు. ఈ బసవనలు వాళ్ళు వస్తారు. ఈ హరిదాసులు ఏంటంటే శివస్వరూపం అనమాట, ఆ విష్ణు స్వరూపం. ఈ బసవన్ ఏమో విష్ణు స్వరూపం అనమాట. అది కథ కూడా ఉందన్నమాట. మనకి ఎవరు జరాసంధుని చంపడానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఆ రూపంలో వచ్చారు అని చెప్పేసి కొమ్ములతో చీల్చి మళ్ళీ ఆయన హృదయంలో శివలింగాన్ని తీయడం, ఇదంతా కూడా స్టోరీ ఉందన్నమాట. అందుకని చెప్పి పూర్వం ఏంటంటే వాళ్ళు వస్తే అసలు వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికో మన దగ్గర ఉన్న పాత బట్టలు ఇవన్నీ ఇవ్వడం ఇవన్నీ జరిగేవి అనమాట. ఇప్పుడు ఈ రోజుల్లో అసలు అవి ఏమీ లేవు, కనిపించదు. మేము పైనుంచి కిందకి దిగలేమని పంపించేస్తున్నారు. మీరు చెప్పినట్టు ఈ విలేజ్ లోనే కలర్ ముగ్గులు అవన్నీ కూడా కెమికల్సే. కానీ అప్పట్లో ఏంటంటే ఓన్లీ పసుపు, కుంకుమ, తర్వాత కొన్ని విత్తనాలు. నా దగ్గర కూడా సింధూరం విత్తనాలు ఉన్నాయి, మీకు తర్వాత చూపిస్తాను అనమాట. నేను కూడా మొన్న ఒక వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు ఇచ్చారనమాట. నాకు అంతవరకు తెలియదు సింధూరం అంటే ఏదో కెమికల్ తయారు చేస్తాను. సింధూరం చెట్టు, అందులో విత్తనాలు పట్టుకుంటే చాలు వేలు ఎర్రగా అయిపోతుంది అనమాట. సో అవి పారితే మళ్ళీ మొక్కలు కూడా వస్తాయి. సో అలా ప్రతిదీ కూడా మనకి ఉన్నదన్నమాట. అది మనకి ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేక చెప్తే వింటారు. ఇప్పుడు జనరేషన్ అయినా సరే కూర్చోబెట్టి చెప్తే వింటారు. బట్ సరిగ్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు లేరు. ట్రూ అండి, నిజం. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే భోగి ఇప్పటి వరకు మనకి కొంత నాలెడ్జ్ ఉంది, బట్ ప్రతి దానికి ఒక టైం ఉంటుంది, దాని వెనకాతలు ఉన్న సైంటిఫిక్ రీజన్ ఇవన్నీ మనకు తెలియదు. కాబట్టి మన పండగలో ఉన్న కల్చర్ని లేకపోతే ఆ విశిష్టతని వరకు చాలా వరకు మనం మిస్ అవుతూ ఉన్నాం. బట్ మన హెక్టిక్ లైఫ్లో అందరూ బిజీయే, బట్ మనం చేయాల్సిన కొన్ని ఏవైతే ఉంటాయో సాంప్రదాయంగా మన కుటుంబ వారసత్వంగా వస్తున్నటువంటి కొన్ని పండుగలను ఖచ్చితంగా మనం ఇలా ఫాలో అవ్వాల్సిందే. థ్యాంక్ యూ సార్. నమస్తే.